कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా ఇక్కడ వచ్చి పూజలు అయితే చేపిస్తారు. స్పెషల్లీ నాగదోషం సర్పదోషం ఉండే వాళ్ళకి ఇక్కడ హాయ్ హలో నమస్తే అందరికీ ఇంకో వీడియోకి స్వాగతం. ఈరోజు వీడియోలో మనము బెంగళూరు అవుట్స్కర్ట్స్లో ఉండే ఫేమస్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. సో చూడొచ్చు మీరు ఇక్కడ రైల్వే ట్రాక్ అయితే గేట్ అయితే పడింది అండ్ ఆపోజిట్ వెహికల్స్ కూడా చాలా మటుకు రిటర్న్ వస్తున్నాయి. నేనైతే బెంగళూరులో 5:30కే వదిలేను, రష్ ఎక్కువ ఉంటుందని. కానీ ఇక్కడ రీచ్ అయ్యని చెప్పి 1 అవర్ పట్టింది. 6:30 అయ్యింది టైం ఇప్పుడైతే. సో మనం వచ్చాము బెంగళూరు అవుట్స్కర్ట్స్లో దొడ్బలాపూర్ తాలూకులో ఉండే ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఈ టెంపుల్ బెంగళూరు అవుట్స్కర్ట్స్లో చాలా పాపులర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ టెంపుల్లో నాగదోషాలు సర్పదోషాలు అలాగే పెళ్ళి కాకుండా వాళ్ళు బిడ్డలు కాకుండా వాళ్ళు ఏదైనా కోర్టు కేసు ఏదైనా సంబంధం ఉండే అన్ని పూజలు ఇక్కడ జరుగుతాయి అన్నమాట. సో మెయిన్లీ ఇక్కడ జరిగేది ఏమంటే సర్పదోషం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇక్కడ వచ్చి పూజలు అయితే చేయించుకోవచ్చు. అండ్ ఈ టెంపుల్ అయితే మనకి ఎవ్రీ ట్యూస్డే సండేస్ చాలా రష్ ఉంటుంది అండ్ ఎర్లీ మార్నింగ్ 5 నుంచి ఓపెన్ అవుతుంది. తర్వాత మధ్యాహ్నం ఒక 2 hours క్లోజ్ ఉంటుంది. తర్వాత ఈవినింగ్ 7 దాకా ఓపెన్ ఉంటుంది. సో ఇది ఒక హిల్ స్టేషన్స్లో ఉంటుంది ఈ టెంపుల్ అండ్ నేచర్ కూడా చాలా బాగుంటుంది. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనము టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర అయితే వచ్చాము. మీరు ఎవరైనా ఈ టెంపుల్ విజిట్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ 5:36 కంతా ఇక్కడ వచ్చారంటే మీకు చాలా బిరింగా దర్శనం అవుతుంది అండ్ తర్వాత అయితే చాలా రష్ అయిపోతుంది. ఈ టెంపుల్ చూశాక మీరు ఇక్కడే ఉండే పక్కలో ఉండే గోశాల విశ్వేశ్వర పికప్ డ్యామ్ తర్వాత నంది హిల్స్ మళ్ళీ ఈషా ఫౌండేషన్ ఈ మొత్తం అంతా 1 డే కవర్ చేయొచ్చు. సో గాయ్స్ దేవుడు దర్శనం చేసే ముందు టెంపుల్ డ్రోన్ షాట్స్ అయితే ఒకసారి చూద్దాం. कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं
सहितं नमामि कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। సో గైస్ డ్రోన్ షాట్ ఇష్టమైంటే ఒక లైక్ అయితే కొట్టండి, అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ గోపురం దగ్గర మనకి సుబ్రహ్మణ్య స్వామి ఇలా నాగుపాముల విగ్రహం అయితే ఉంటుంది. చాలామంది ఇక్కడ పూజ చేసుకొని తర్వాత దర్శనానికి అయితే వెళ్తారు. సో ఇప్పుడు మనము టెంపుల్ లోపల అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చాలామంది నాగదోషం సర్పదోషం ఉండే వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు అయితే చేయించుకుంటుంటారు. ఎందుకంటే మన సౌత్ ఇండియాలో ఉండే ప్రధాన 16 టెంపుల్స్ ఏముండే కుక్కే సుబ్రహ్మణ్య కానీ కాళహస్తి కానీ అలాంటి టెంపుల్స్లో కూడా ఇది ఒక టెంపుల్ అన్నమాట. ఎందుకంటే ఈ టెంపుల్ కూడా మనకి 600 years హిస్టరీ అయితే ఉంది. అండ్ ఇక్కడ దేవుడు ఉద్భవించాడు కాబట్టి ఒకే రాయిలోనే 2 దేవుళ్ళని మనం చూడొచ్చు. ఇక్కడ ఒకటి సుబ్రహ్మణ్య స్వామి నాగుపాము అవతారంలో ఉండేది, తన వెనకాలే నరసింహ స్వామిని కూడా మనము దర్శించుకోవచ్చు అన్నమాట. దేవుడు వెనకాల ఒక మిర్రర్ అయితే పెట్టింటారు, ఆ మిర్రర్లో మనము నరసింహ స్వామిని అయితే దర్శనం చేసుకోవచ్చు. సో ఇలా 2 దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి సో ఇక్కడ చాలా పవర్ఫుల్ అని జనాలు అయితే నమ్ముతారు. అండ్ చాలామంది ఇక్కడ చాలా దూరం నుంచి వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా ఇక్కడ వచ్చి పూజలు అయితే చేపిస్తారు. స్పెషల్లీ నాగదోషం సర్పదోషం ఉండే వాళ్ళకి ఇక్కడ వచ్చి పూజలు అయితే చేశారంటే చాలా మంచిది అవుతుందని జనాల నమ్మకం ఇక్కడ. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లీన్గా దేవుడి దర్శనం అయితే చేపిస్తున్నాను. అండ్ వెనకాల బ్యాక్ సైడ్ మనం చూడలేము కాబట్టి మిర్రర్ అయితే పెట్టింటారు, ఆ మిర్రర్లో మనం నరసింహస్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు. సో గైస్ దర్శనం అయిన తర్వాత మనకి ఘాటి సుబ్రహ్మణ్య నుంచి గౌరీబిదనూర్ వెళ్ళే రోడ్లో అరౌండ్ ఒక 2 to 3 kilometers దూరంలోనే మనకి ఇక్కడ విశ్వేశ్వరయ్య పికప్ డ్యామ్ అనేది అయితే ఉంటుంది. ఇది ఒక చిన్న ఇరిగేషనల్ డ్యామ్ అన్నమాట. అప్పటి కాలంలోనే సర్ విశ్వేశ్వరయ్య గారు ఇక్కడ ఈ డ్యామ్ని అయితే కట్టించారన్నమాట. సో మీరు ఈ టెంపుల్కి వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్ను కూడా విజిట్ చేయండి. అలాగే ఇక్కడ దగ్గరలోనే ఒక గోశాల కూడా ఉంది, అది కూడా విజిట్ చేయండి. ఇప్పుడు మనము డ్యామ్ దగ్గర అయితే వచ్చాము. అండ్ ఇక్కడ సేఫ్టీ మెజర్స్ అయితే ఏమీ లేదు. ఇన్ కేస్ మీకు ఏమైనా స్విమ్మింగ్ రాదంటే చాలా డేంజర్ అన్నమాట. అండ్ పిల్లలు ఎవరైనా వచ్చారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ డ్యామ్కి సేఫ్టీ అనేది ఏమీ లేదు. అండ్ ఇక్కడ వచ్చారంటే చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే 2 వైపులా చాలా డేంజర్ ఉంది, హైట్ కూడా చాలా ఉంది కాబట్టి సో చాలా సేఫ్టీ మెజర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. గైస్ ప్రెజెంట్ వాటర్ లెవెల్స్ అయితే చాలా తక్కువ ఉంది. కొన్ని రోజుల కింద డ్రోన్ షాట్ అయితే తీసాను, ఆ వీడియో అయితే ఇక్కడ పెడుతున్నాను.
డ్యామ్ అయితే చూసాము. ఇక్కడ నుంచి ఇంకో 2 కిలోమీటర్స్ లో మనకి లాస్ట్ వస్తున్న గోశాల అయితే ఉంటుంది. సో ఈ గోశాలలో ఇక్కడ దాదాపు 50 నుంచి 100 దాకా ఆవులు గేదెలు అన్ని ఉంటాయి. ఇక్కడ ఎవరైనా సిటీ లైఫ్ లో అలవాటు పడిన పిల్లలకి ఇక్కడ వచ్చి మీరు ఈ ఆవులు అన్ని చూపించారంటే వాళ్ళకి ఒక విలేజ్ లైఫ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ ఆవులు కూడా మీరు సేవ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఫుడ్ ఫీడింగ్ కానీ లేకపోతే ఈ గోశాల డెవలప్మెంట్ కానీ ఫండ్స్ కానీ మీరు ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ మీరు ఫొటోస్ సెల్ఫీస్ అన్ని తీసుకొని ఇక్కడ మంచి టైం పాస్ అయితే చేయొచ్చు. సో ఘాటి సుబ్రహ్మణ్య టెంపుల్కి పొద్దున్నే వచ్చారంటే దాని తర్వాత మీరు ఇక్కడ ఈ 2 ప్లేసెస్ చూసుకొని నందీస్కి వెళ్ళి సో ఫుల్ డే ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో హోప్ అందరికీ వీడియో ఇష్టమైంది అనుకుంటాను. ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.